50 లక్షల కోతులు ఉంటే వాట్ ఈజ్ అవర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ది స్టేట్? దెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫుడ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది యానిమల్, ఒక రోజుకి అది 400 నుంచి 600 వరకు 600 గ్రాముల ఆహారం తింటుంది. ఇఫ్ యూ మల్టిప్లై విత్ 50 లక్షలు, మనకి తెలంగాణ ఎక్కడ ఉండాలా ప్రొడక్షన్లో? కానీ ఈవెన్ టుడే మన వీఆర్ నెంబర్ 1. అది ఎలా సాధ్యమవుతుంది అంటే రియల్ టైంలో కోతుల ద్వారా నష్టం అంత జరుగుతుందా అనేది సమగ్రంగా మనకి ఎస్టిమేషనే లేదు. నో డౌట్ ఐసోలేటెడ్ ప్యాచెస్లో ఎక్కడైతే పంట నష్టం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా 100% డ్యామేజ్ జరుగుతుంది, కాదనట్లేదు. కానీ ఓవరాల్గా స్టేట్లో మనము ఇంతవరకు నిర్ధారణ చేయలేదు. అది కంపల్సరీ ఈ రెండు పాపులేషన్ ఎస్టిమేషను, క్రాప్ డ్యామేజ్ అనేది ఇంతవరకు ఎక్కడా కూడా మనం చేయలేదు. యూనివర్సిటీ ద్వారా మాకున్న స్టాఫ్తో కొంత వరకు చేయగలిగాం. దాన్ని ఇప్పుడు మనము ముందుకు తీసుకెళ్తేనే మనకు దానికి సమాధానం అనేది దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనము ఈ కోతులు అంటే ఆ డేటా రావడానికి మన టైం పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఈ పంట నష్టం అనేది జరుగుతుంది, పంట నష్టం తగ్గించాలని దాని భాగంగా కూడా కొంత మేము, ఎందుకంటే రైతుల యొక్క సమస్యని మనం తగ్గించాలా, వాళ్ళ బాధని తగ్గించాలనే ఉద్దేశంతో కొన్ని స్ట్రాటజీస్, కొన్ని టెక్నిక్స్ అనేది వాటి మీద పరిశోధన చేయడం జరిగింది, కొన్ని కనుక్కోవడం జరిగింది. వాటిని మనం ఇంప్లిమెంటేషన్ చేయటానికి కూడా అది మనము వాటి మీద రీసెర్చ్ చేసి ఇది బాగా పనిచేస్తాయి. అంటే నేను చెప్పే పద్ధతులు 100% పనిచేస్తాయని చెప్పను. ఎవ్వరు కూడా ఏ పద్ధతి కూడా 100% పనిచేయదు, చెప్పినట్టు తప్పే. సో కొంతవరకు అంటే ఎవరో 50% నష్టం జరుగుతుందంటే అక్కడ ఒక 20-30% నష్టం తగ్గించవచ్చు. ఆ దృష్టిలో పెట్టుకొని షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అనేది ఒక డెసిషన్ తీసుకొని షార్ట్ టర్మ్ గోల్స్ కింద ఒకటి కనుక్కోవడం జరిగింది. నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్టు సోలార్ ఫెన్సింగ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. అంటే పనిచేయవు, ఏది కూడా పనిచేయవని చెప్పడం తప్పు, కానీ ఎంతవరకు పనిచేసిందని చెప్పాలి కదా. సో అది మేము కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నట్టే కనుక మీకు 60 నుంచి 80% వరకు ప్లేస్ టు ప్లేస్లో చేసినట్టే కనుక మీకు నష్ట శాతాన్ని తగ్గించవచ్చు. రాబోయే రోజులలో పత్తి కొనొద్దు, పత్తి మీరు బజార్లో అమ్ముకోండి, మేము నిర్ణయించిన మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే ఏమైనా తక్కువ వస్తే దాని వ్యత్యాసం మేము ఇస్తాము అనే ఒక మాట రిపోర్ట్లో అన్నారు. కాబట్టి ఈ 2 పంటలు కూడా తగ్గించుకోవాలి. ఇది మామూలుగా ఇప్పుడు గోవర్ధన్ గారు అన్నారు ఆవేశమే నిజంగానే. రైతులు పంట పండించిన తర్వాత మినిమం సపోర్ట్ ప్రైసే సైంటిఫిక్గా లేదు, శాస్త్రీయంగా లేదు. స్వామినాథన్ గారు ఏమన్నారు, ఒక కమిటీ నిర్ణయం చేసిన దాంట్లో మళ్ళీ 50% కలపాలనే మాట స్వామినాథన్ గారు అన్నారు. కానీ అది ఆచరణలో లేదు. కాబట్టి రైతులకు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. పంట పండించిన తర్వాత సెంటర్కి వెళ్ళాలి, అక్కడ తాలు, తరుగు, తేమ, కాంటా చేయడం, రైస్ మిల్ ఆయన ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ ఈతి బాధలు ఉన్నాయి. కాబట్టి వరి పత్తి తగ్గించుకోవాలనే అభిప్రాయం ఈ ప్రభుత్వంలో కొంత ఉన్నది. కాబట్టి కమిషన్ దానికి విషయంలో తగ్గించాలి. తగ్గిస్తే ఏమిటి రైతుకు ఏ పంటల వల్ల లాభం వస్తుంది అనేది అధ్యయనం చేస్తే ఆ పంటలు లాభం ఉంటేనే రైతు పండిస్తాడు. అది దాంట్లో కూడా ఇక కేంద్రం అనేది గోవర్ధన్ గారు మినిమం సపోర్ట్ ప్రైస్ 23 పంటలకు ఉన్నది. ఆ 23 పంటలు కూడా కేంద్రమే కొనాలి, రవీందర్ గారికి తెలుసు. కానీ మరి ఏం చేస్తున్నది, ఆ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి, ఈ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి. అందువల్ల మనమే జాగ్రత్త పడాలి, రాష్ట్ర ప్రభుత్వాలే జాగ్రత్త పడాలి. దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు, డబ్బులు సంపాదిస్తుంటారు, ముందుకెళ్తుంటారు. కానీ మనం స్పష్టంగా ప్రత్యేకంగా వచ్చిన ప్రతి ప్రభుత్వాలను కూడా
మనకున్న ప్రజల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఇతరత్ర సమస్యలు ప్రభుత్వాలకే చెప్పుకోవాలి. మరి ఈరోజు రాజకీయ నాయకులు ఎట్లయిండ్రు అంటే హెలికాప్టర్లు ఎక్కడం దిగడంలో ఉన్న సోకు రైతుల మీద, రైతుల గోస మీద, ఈ కోతుల మీద ఉంటలేదు. మరి కోతులు ఎందుకు ఇంతగానో వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటి ఆవాసాలను మనం దోసుకుంటున్నాం, మనం ఆక్రమిస్తున్నాం. ఈ కోతులు రావడానికి రియల్ ఎస్టేట్కి అవినాభావ సంబంధం ఉంది. మరి ఆ రియల్ ఎస్టేట్ మరి వీరందరి మీద ఒత్తిడి పెంచగలిగితే ఎట్లా? మరి రియల్ ఎస్టేట్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రతి రియల్ ఎస్టేట్లో కూడా ఒక నాయకుడు ఉంటున్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఆ రియల్ ఎస్టేట్లు చెట్లు కొట్టేస్తున్నాం, యూనివర్సిటీల మీద పడుతున్నాం, వందల కొద్ది భూములను అక్కడ చెట్లు కొట్టేస్తున్నాం. రీసెంట్గా మాకు హైకోర్టు కూడా రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అక్కడ లక్షల చెట్లు కొట్టేసిండ్రు. ప్రొఫెసర్ సార్ ఆధ్వర్యంలోనే మేము ధర్నాలు కూడా చేయడం జరిగింది. చాలా ఒత్తిడి కూడా ప్రభుత్వం మీద తీసుకురావడం జరిగింది, కానీ నిరుపయోగం అయ్యింది. అది కూడా చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం కొన్ని ప్రయోగాలు చేయాలి. ప్రభుత్వాలకు మనం ఇచ్చే సూచనలు ఏంటంటే, కొన్ని జిల్లాల్లో లేవు కోతుల యొక్క దాడులు అవి ఇవి కానీ లేవు, కానీ ఉన్న చోటల్లో మాత్రము ఖచ్చితంగా వాటి ప్లేసులు మనం ఆక్రమిస్తున్నాం కాబట్టి తిరిగి వాటికి ఇవ్వాల్సిందే. మనం సీడ్ బాల్స్ రూపంలో కావచ్చు, మరొక రకంగా కావచ్చు, ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఒక 50 ఎకరాలు పండ్ల తోటలు పెట్టాలి. ఇవి ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఎందుకంటే నేను కూడా ఒక మహిళా రైతునే. మేము వరి పల్లీలు తప్ప మా పాలమూరు జిల్లాలో ఇంకొక జోలికోం. మేము ఆల్రెడీ 15 బోర్లు వేసినాం. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చెరువులు అవి ఇవి కొంచెం నిండడంతో ఇప్పుడు మేము వరి పల్లీలు మాత్రం పక్కా వేసుకుంటున్నాం. మేము అవే తింటున్నాం, మంచిగానే ఉన్నాం. నిన్న నేను భువనగిరిలో ఒక సమావేశంలో పాల్గొంటే రైతులకి డీజిల్ రేటు పెరుగుతున్నదన్నా దిగులు కనపడలేదు నాకు. ఎరువుల రేటు పెరుగుతుందన్నా దిగులు కనపడలేదు. నేను డీజిల్ పెట్రోల్ ధరలు పెంచారు కదా, తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను తగలబెడదాము అంటే వస్తూ రోడ్డు మీద, మేడం కోతుల బెడద ఎక్కువైంది మేడం, వీటిని ఏం చేద్దాము అని అడుగుతూ ఉన్నారు. దిష్టి బొమ్మ తగలబెట్టబోయే ముందు కూడా. అంటే అంత బాధాకరంగా గ్రామాలలో కోతుల పరిస్థితి ఉంది అన్నది మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి నా రెండో సూచనగా ప్రభుత్వమే బాధ్యత వహించి ఎక్కడో చిట్టడువులలో కాకపోయినా మన గ్రామాలకే దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో కొంత భూమిని కేటాయించి పండ్ల తోటలను ఏర్పాటు చేయటం ద్వారా ఆ కోతులను అక్కడికి అలవాటు చేయటానికి, ఆహారం తీసుకోవటానికి అక్కడికి అలవాటు చేయటానికి ఒక నికరమైన ప్రయత్నం జరగాల. కోతుల బెడదలో బాధితుంది అంటే నేను కానీ నాకు పిచ్చి కోపం, అసహనం, అర్థం కాక చెప్పేటోళ్ళకి చెప్పి కేసీఆర్ గారి దగ్గర కూడా అరిసి ఇది పరిష్కారం చూడాలా సార్ అని చెప్పనని నేను మా కౌన్సిల్లో కూడా మాట్లాడి, నేను ఆర్టికల్ కూడా రాసి అనేక టీవీ ఇంటర్వ్యూలలో కూడా చెప్పి అలసిపోయినాం. కానీ దీనికి సరైన మార్గం అయితే దొరకడాలి. ఇక సమస్యలు చెప్పుకుంటూ పోతే మీకు తెలియని సమస్యలు ఏం లేవు, కడుపు చేర్చుకుంటే కాళ్ళ మీద పడతా అన్నట్టు ఎన్ని చెప్పినా తక్కువనే. ఇంతకుముందు మీరు పెద్దలు అన్నారు, ఏమన్నారంటే ఇంకా పంట నష్టం మీద సరైన అంచనా లేదని మీరు అన్నారు. అది గమ్మత్తు ఉంటుంది, అంచనా దొరకదు. నాకు ఒక 30 ఎకరాల మామిడి తోట ఉన్నది, విపరీతమైనటువంటి కోతులు ఉన్నాయి ఆ నెల్లికూరు దగ్గర. ఉంటే కౌలుకిద్దామంటే ఏమున్నది సార్, అన్ని కోతులే కదా సార్, రూపాయి ఉన్నదాన్ని పావులకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఏంటంటే 4-5 కుటుంబాలు 4 వైపులా పెట్టాలి సార్, వాళ్ళ జీతాలకే పోతానే సార్ అంటే 10 లక్షలు ఇవ్వాల్సిన తోటకి 2 లక్షలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ నష్టం దేంట్లో వేయాలి? వేయలేని పరిస్థితి కదా. ఈ పంట నష్టం నేను నష్టం జరుగుతుంది నా తోట వల్ల అని నేను అంటున్నాను. ఈ జరిగే నష్టాన్ని కౌంట్ చేయడంలో అంచనా అనేది దొరకదు కదా. ఇట్లనే ఇప్పుడు మనం ఏమైందంటే సాగునీరు వచ్చింది, భూగర్భ జలాలు పెరిగినాయి, 24 గంటలు నాణ్యమైన కరెంటు కూడా ఇస్తాను, మోటార్లు గాలిపోవడాలే, కనెక్షన్ల రిస్ట్రిక్షన్ లేదు, ఏడబడతాడ భూములలో బావులలోకి నీళ్ళు వచ్చినాయి,
ఆ చెరువులలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, ప్రతి ఎకరా సాగు చేస్తాను. మా మైబాద్ జిల్లాలో అయితే కంచెలు, గుట్టలు, రాళ్ళు, బోళ్ళు, వందల వేల ఇటాచి మిషన్లు పెట్టి మొత్తం రాళ్ళని తీసి భూమిలో వేసి మొత్తం సాగు చేయబట్టే. మరి భూమే లేదు కదా, ఇలా పండిన పంటను పోయడానికి కళ్ళాలు కూడా దొరకడాలే. మరి కోతులను తీసుకుపోయి ఆడబెట్టాలి. తర్వాత ఈడబెడదాం ఆడబెడదాం కాదండి, వాళ్ళు మన ఫుడ్కి అలవాటు పడ్డాయి. ఇప్పుడు వారు అన్నారు కదా అడ్వకేట్ గారు, అమ్మేయడం ఏమన్నది ఒక సర్పంచ్ గారు ప్రామిస్ చేసి తీసుకుపోయి వదిలేసి మళ్ళీ 4వ రోజే ఊళ్ళోకి వచ్చినాయి. ఇట్లా పట్టుకపోయినారు, వదిలిపెట్టడం మళ్ళీ అనుకోవచ్చు. అడవులో ఉండవు, ఈ గ్రామాలలో తిరిగే కోతులను పట్టుకపోయి అడవిలో వేస్తే ఒక్కరోజు కూడా ఉండవు. వాటికి చెట్టు తిరగడం, ఫుడ్ ఎత్తుకోవడం వాటికి అలవాట్లేదు. ఇండ్ల మీద పడాలి, ఏదో రకంగా తినాలి, దొంగతనం చేయాలి. అందరూ జైళ్ళల్లో బతికినట్టు బతుకుతారు గ్రామాలల్లో. వీటి ఎఫెక్టెడ్ ఏరియాలో ఇండ్లన్నీ చూస్తే మొత్తం కూడా జాలే ఇండ్లు ఉంటాయి. పొరపాట్లు తీస్తే గుంపు గుంపు మీద పడతాయి. ఈ కోతులని మెయింటైన్ చేసేందుకు మా ఊళ్ళో నేను చూసిన. ఒకరోజు మా ఊళ్ళో పడుకుందామని ఓ రోజు మంచిగా వెనకట్లాగా మంచం బయట వేసుకోవాలని ఇంత ల్యాండ్ గీన్ అని సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నా. మా గుడికి పెట్టామంటే గుడికి పెట్టినా, నా ఇంటికి పెట్టినా. పెడితే విపరీతమైన కుక్కల అరుపులు 10 తర్వాత 11 తర్వాత. అరే ఏంద్రా కుక్కల అరుపులు, తెల్లదనక నిద్రపోయేదా. నేను తెల్లారి అట్లా బజార్ తిరుగుతూ అడిగితే కోతులు ఎన్ని ఉన్నాయో కుక్కలు ఎన్ని ఉన్నాయి. ఏంద్రా ఇన్ని కుక్కలు, ఇంటికి 2 కుక్కలు ఏంటంటే బావి కాడ ఉండాలి, ఇంటికాడ ఉండాలి అని కోతుల కోసం కుక్కలను పెంచింది. మరి కుక్కలను పెంచితే మరి కుక్కలకు బాగానే ఫుడ్ వేస్తారు కానీ మరి కోతుల కంటే కోతులు కుక్కలు కలిసి అలవాటు పడి వీటిని అయ్యాడిస్తాయి, వాటిని ఈ ఆడిస్తాయి. ఉల్టా కోతుల వల్ల కుక్కల సంఖ్య కూడా పెరిగి అది కూడా బడినాయి. నాకు రోజు కోపం వచ్చి మొత్తం 1 ఫైన్ మార్నింగ్ ఎవరిని తెలవకుండా టీముని దింపి దాదాపు 450 కుక్కల్ని కథం పట్టించాం. కథం పట్టిస్తే ఓగా దాని మీద కేసులు కాదు, లుల్లి కాదు, ఒక పెద్ద న్యూసెన్స్. ఆ ఉపద్రవం నుంచి బయటపడేందుకు నా తల ప్రాణం తొక్కొచ్చింది. అడవులలో ఏ చెట్లు అయితే ఈరోజు గతంలో మేము చిన్న ఉన్నప్పుడు ఉండినో అల్లనేరేడు చెట్లు కానీ, మర్రి చెట్లు కానీ, కనీసం ఒక 100 జీవరాశులకు అవి ఆహారంగా ఉపయోగపడేవి. ఈరోజు అవి కనీసం ఎక్కడ జాడ కూడా లేకుండా ఏదో తూతు మంత్రంగా చేస్తున్నారు. ఇట్లా ఆలోచించి మా ఎంపీ గారు విశ్రాంతి తీసుకున్న సమయంలో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి, సార్ కోతుల సమస్య విపరీతంగా ఉంది, ఒక గ్రామాల్లో గుంపులు 300 నుంచి 500 నుంచి అవి కూడా కొన్ని గ్రూపులుగా ఏదో పార్టీల గ్రూపులు ఉన్నట్టు అవి కొన్ని గ్రూప్ ఆవాసాలు ఏర్పరచుకొని వాటికి ఒక లీడర్ పెట్టుకొని ఇట్లా అనేక స్థావరాలు గ్రామాల్లో ఉంటే మేమన్నిటినీ రైతుల దగ్గరికి అందరికి పోయి నేనే స్వయంగా గ్రామంలో ఒక 15 రోజులు ఉండి ఆ గ్రామాల్లో కొన్ని విశ్వేశ్వర రెడ్డి గారు ఇచ్చినటువంటి కేజెస్ని తీసుకొని ఇవో ఇట్లా ఇవి తీసుకొని సుమారుగా ఒక 100 నుంచి 150 మధ్యలో ఇట్లా వేసి వాటిని అడవులోకి పంపించడం జరిగింది. అయితే అడవులోకి ఇంతకుముందు ప్రొఫెసర్ గారు ఇక్కడ చెప్పారు, అడవులోకి పంపిస్తే మరి అవి అడవుల్లో ఉంటాయా అంటే, మనం ఊళ్ళల్లో ఏ రకంగా అయితే ఉపాధి పనిచేసి అప్పుడు దాకా వచ్చి అందరూ రైతులందరూ కూడా స్వేచ్ఛగా సేద తీర్చుకుంటున్నారు. ఆ రకంగా కూడా కోతులు కూడా ఉచితానికి అలవాటు పడ్డాయి. అవి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖను మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇదివరకే కోదండరెడ్డి గారు సుదీర్ఘకాలంగా మాకు తెలుసు, అనేక విషయాల పట్ల మాట్లాడాం. కోతుల విషయంలో కూడా వారితో గంభీరంగా డిస్కస్ చేశాం. ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఒక మోడల్ స్టడీ చేయండి. ఒక మోడల్ స్టడీ చేసి ఎన్ని గ్రామాలలో కోతుల సమస్య అదొక జీవనధరణ సమస్యగా మారింది. కుక్కలు, మిగతావి, అడవి పందులు కూడా చాలా తీవ్రమైన సమస్య. ఇప్పుడు షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఏమంటే ఆర్డర్ ఇచ్చిందండి. షూట్ అండ్ సైట్ చేసేది ఎవరండి? మేము కోదండరెడ్డి గారిని అడుగుతున్నాం. గతంలో పనిచేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి రవీంద్రరావు గారిని, ఎమ్మెల్సీ గారిని కూడా అడుగుతున్నాం. రేపు బీజేపీ ప్రభుత్వం వస్తుందండి, బీజేపీ ప్రభుత్వం కూడా ఏం చేయదు. ఇది చాలా సమస్యలు ఏమైపోయిందంటే, గ్రామాల్లో దీన్ని సమస్య సమగ్రంగా పరిష్కరించాలంటే దేవుడు అనే సమస్య అడ్డం వస్తుంది. ఇది చాలా గంభీరమైన విషయం. మరి ఎకాలజీలో జీవ వైవిధ్యంలో ఒక భయంకరమైనటువంటి అడవి ఉన్నటువంటి ప్రాంతంలో పులులు, చిరుత పులులు కోతులను చంపడం లేదా?
అడవి పందులు చంపడం లేదా? ఇందాక పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టు, ఎవరు మన మిత్రులు దొంతు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు జీవ వైవిధ్యంలోనే అది ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కోతుల సమస్యను ఎంత ఎంత తీవ్రంగా ఉందంటే సమస్య, నేను మా జిల్లాలో చాలా ఊళ్ళో చెప్తున్నాను, ప్రతి ఊళ్ళో కోతులు ఒక సంవత్సరంలో సగటున 100 మందిని కరుస్తాయండి. మా వాడలోనే ఒక 2 పెద్ద మనుషుల్ని కరిస్తే వాళ్ళు కింద పడిపోయి నడుము విరిగిపోయి మంచంలోనే పడుకొని 6 నెలల్లో చనిపోయారండి. మా దగ్గర బంధువులే, మా ఇంటికి యువతల పక్క ఒక అతను దాసరి జగ్గయ్య, ఇంకోరు మద్దిరాల మల్లయ్య. మా మాటల పట్ల విశ్వసనీయత అందరికీ ఉంటే తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కనుక్కోండి మీరు. రెండోది, అవి కరిస్తే చేతులు ఇరిగి హాస్పిటల్లో ఉండి నడుములు ఇరిగినటువంటి వాళ్ళ సంఖ్య గ్రామాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల అసలు ఊర్లో పంటల వైవిధ్యం మిగతా మొత్తం కూడా పూర్తిగా మారిపోయాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటటువంటి సందర్భంలో కూడా కొన్ని స్కూళ్ళకి అసలు పిల్లల్ని స్కూల్కి కూడా పంపించడం లేదు. ఒక మహిళని మా ఊళ్ళో కరిస్తే 11 సార్లు కరిస్తే 11 సార్లు వెళ్ళి ఏది వ్యాక్సిన్ వేసుకుంది పోయి. అంటే నేను అనేది ఏంటంటే ఇది చాలా అత్యంత గంభీరమైన సమస్య. ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి దాదాపు ఇప్పటికి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. అంటే మన మేనిఫెస్టో వరకు మాత్రమే విషయాలు ఉండదు. ప్రభుత్వాలకు ఎప్పుడు కూడా అంతులేనంతగా డబ్బు వచ్చేటటువంటి ప్రాజెక్టుల పైన, పథకాల పైన ఉన్నంత శ్రద్ధ రైతుకు సంబంధించినటువంటి దైనందిన సమస్యలు లేవు. అన్ని రకాలుగా వచ్చేసి పంటలు పండితేనే కదా మనం వచ్చేసి తిండి తినాల్సి వస్తుంది. మరి దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు? వ్యవసాయం చేసుకుందామంటే యూరియా కొరత, యూరియా ఇవ్వరు. ఇటు సైడ్ చూసుకుంటే కోతులను కూడా మొత్తానికి అటు ఇటుగా చేసి పంటలు పండించుకుంటే పంటలను కూడా కొనే సిచ్యువేషన్లో లేదు ఈ ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం అట్లనే ఉంది, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు అట్లనే ఉన్నాయి. మరి దీనికి మన పెద్దలందరూ ఖచ్చితంగా కోతుల బెడదకు ఏ విధంగా అంటే, ఇప్పుడు కోతుల ముందా మనుషుల ముందా అంటే కోతుల నుంచే మనం వచ్చినాం కదా అని చెప్పేసి అంటున్నాం. సో మనం వస్తే మరి కోతులను ఏ విధంగా నివారించుకోవాలి అనే దాంట్లో ఖచ్చితంగా ప్రభుత్వాలు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఎందుకంటే వ్యవసాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి అందరితో మన సొసైటీలో చాలామంది పెద్దలు ఉన్నారు, దాని నివారణకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే రేపు భవిష్యత్తుకు మనకు తిండి తినడానికి అన్నం ఉండదు, ఇంకేది ఉండదు.